చందమామ కథ. అంతా శని మహిమ. శని గురించి మన పెద్దలు ఎన్నో రకాల ఆశ్చర్యమైన కథలు చెబుతూ ఉంటారు. వాటిలో కొన్నైనా మీరు వినే ఉంటారు. శని పట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని, శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక కథ నేను చెప్తాను, వినండి. అనగనగా ఒక జ్యోతిషుడు ఉండేవాడు. అతడికి జ్యోతిషం చెప్పడం బాగా వచ్చు. అందుచేత తనకు ఏ రోజున ఏమి కష్టం రాబోతుందో ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన తన జాతకం చూసుకోగా తనకు త్వరలో ఏలినాటి శని ఉందని తెలుసుకున్నాడు. ఏలినాటి శని అంటే శని 7.5 సంవత్సరాలు విడవకుండా మనుషుణ్ణి పీడించడం అన్నమాట. మన జ్యోతిష్యుడు ఈ సంగతి తెలుసుకొని శని వచ్చి తనను పట్టక ముందే శనిని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా తపస్సు చెయ్యగా ఒకనాడు అతనికి కలలో శని కనపడి ఏమి కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, ఏమీ లేదు మహాత్మా, నువ్వు నన్ను 7.5 సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్టు తెలుసుకున్నాను. అలా పీడించకుండా నన్ను వదిలేయమని కోరుతున్నాను అన్నాడు. అదెలా కుదురుతుంది? కావలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు గనక నేను నిన్ను 7.5 సంవత్సరాలకు బదులు 3.5 సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శని మాయమైపోయాడు. అయినా మన జ్యోతిష్యుడికి తృప్తి కలగలేదు. మళ్లీ మొదలు పెట్టాడు తపస్సు. అది వరకట్లాగే మళ్లీ శని కలలో ప్రత్యక్షమై, ఏమయ్యా జ్యోతిష్యుడా, ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏంటి? మళ్లీ తపస్సు సాగించావు అని అడిగాడు. వరాలు అంటూ ఏమీ లేవు, నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చెయ్యమని కోరుతున్నాను అన్నాడు జ్యోతిష్యుడు. వీల్లేదయ్యా, ఒక్క ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమయ్యాడు శని. కాని జ్యోతిష్యుడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్లీ తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమై, ఏమయ్యా జ్యోతిష్యుడా, పాపం కదా అని 7.5 సంవత్సరాలు పీడించడానికి బదులు ఏడాదితోటే వదిలిపెడతానని వరం ఇచ్చినందుక ఇంకా నా వెంటబడి వేధిస్తున్నావు? ఇదే నా ఆఖరి వరం. 7 ఘడియలన్నా నిన్ను పీడించకుండా వదలను, ఇది ఖాయం. ఈసారి నువ్వు ఎన్నేళ్లు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను. మర్యాదగా ఈ వరంతో తృప్తి పడు అని చెప్పి మాయమయ్యాడు. సరే, పాపం ఏం చేస్తాడు జ్యోతిష్యుడు? ఆ 7 ఘడియల కాలము శనిపీడ తప్పదు కదా అని ఎలాగో బాధపడదాం అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. జ్యోతిష్యుడికి శని పట్టే రోజు వచ్చింది. అయినా జ్యోతిష్యుడికి శనిపీడ ఎలాగైనా వదిలించుకోవాలని ఆశ ఇంకా పోలేదు. బాగా ఆలోచించాడు. తను ఊళ్ళో ఉన్నట్టయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళెవరికైనా గాని, ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు గాని ఆపద రావచ్చు. అందుచేత ఎవరూ ఉండని అడవిలోకి వెళ్లి ఒంటరిగా ఆ 7 ఘడియల కాలము గడిపేస్తే శని తనను పీడించలేడు కదా అని అనుకున్నాడు. ఇలా అనుకోని ఆ జ్యోతిష్యుడు తన మడి సంచి ఒకటి చేత పుచ్చుకొని అడవికి చేరుకున్నాడు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాహం వేస్తుండటం చేత ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమోనని బయలుదేరాడు. అలా పోతుండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది. ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకొని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకొని మళ్లీ బయలుదేరిపోతున్నాడు. అలా పోతూ ఉండగా ఒక పాడుబడిన గుడి కనిపించింది. అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే శని అతనిని పట్టాడు. పాపం ఆ సంగతి ఆ జ్యోతిష్యుడు తెలుసుకోలేకపోయాడు. నిశ్చింతగా జపం చేసుకుంటున్నాడు. ఇంతలో ఆ అడవి పక్కనున్న రాజుగారి కొడుకు కనిపించకుండా పోయాడు. రాజుగారి భట్లు వెతుక్కుంటూ జ్యోతిషుడు కూర్చున్న గుడి వైపు వచ్చారు. జ్యోతిషుడిని శని పట్టాడు కదూ, అందుకని జ్యోతిషుడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచిని తడిపి నెత్తుడితో తడిపినట్టుగా కనిపించేట్టు చేసింది. రాజుగారి భట్లు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూశారు. ఇంకేముంది, శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చ మొక్క వాళ్ళ కళ్ళకి రాజకుమారుడి తలలా కనిపించింది. వెంటనే భటులు జ్యోతిష్యుణ్ణి ఆ సంచితో పాటు రాజుగారి ఎదుటికి లాక్కెళ్లారు. శని మహిమ వలన రాజుగారికి కూడా పుచ్చ మొక్క తన కొడుకు తలలాగా కనిపించింది. దాంతో చూస్తారే, తీసుకెళ్లి కొరత వేయండి పాపాత్ముణ్ణి అని భటుల్ని ఆజ్ఞాపించారు రాజుగారు. పాపం పుణ్య వెరుగం జ్యోతిషుడికి చూశారా, శని పట్టేసరికి ఎంతటి ప్రమాదం వచ్చిందో. భట్టులు జ్యోతిషుణ్ణి కొరత వేసే చోటుకు తీసుకెళ్లారు. అప్పటికి శని జ్యోతిష్యుణ్ణి పీడిస్తానన్న 7 ఘడియలు పూర్తయ్యాయి. 7వ ఘడియ పూర్తి కావడం ఏంటి, అప్పటి వరకు రాజు కొడుకు తల్లా కనిపిస్తున్న పుచ్చకాయ ముక్కలా కనిపించడం ఏంటి, ఒక్కసారిగా జరిగాయి. అంతేకాదు, ఎక్కడో ఆడుకోవడానికి పోయిన రాజు కొడుకు కూడా అక్కడికి తిరిగి వచ్చాడు. ఇదంతా చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. కొరత ఆపివేయించి ఇలా జరగటానికి కారణం ఏంటని ఆ జ్యోతిష్యుడిని అడిగారు. మొదటి నుంచి జరిగిందంతా జ్యోతిష్యుడు పూసగుచ్చినట్టు చెప్పి అంతా శని మహిమ అన్నాడు. రాజు జ్యోతిష పాండిత్యాన్ని ఎంతో మెచ్చుకొని ఆ రోజు నుంచి అతనిని తన ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించుకున్నాడు.